హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే దొండకాయ ఫ్రై. దొండకాయని మనం రెగ్యులర్గా ఇగురు చేసుకుంటాము, లేకపోతే మసాలా కర్రీ అలా చేస్తూ ఉంటాము, లేకపోతే ఫ్రై చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ ఫ్రైని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపించాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పెళ్ళిళ్ళలో దొండకాయ ఫ్రై చేస్తారు కదా, అలా ఉంటుంది. కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా రెసిపీస్ని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను కడాయి తీసుకున్నాను. మనం ఎప్పుడైనా తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు హెవీ బాటమ్ ప్యాన్ ఉన్నవి తీసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూను ఆవాలు వేసుకోండి, పావు స్పూను జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఈ పప్పు దినుసులు వేసుకోవడం వల్ల చాలా రుచి వస్తుందండి ఈ ఫ్రైకి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రేకులు దంచి వేసుకోండి. కాస్త ఇంగువ వేసుకోవడం వల్ల చాలా రుచి వస్తుందండి. ఇంగువ అనేది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఫ్రై అవ్వాలి ఒక 1/2 నిమిషము, చిటపట్లాడాలి పోపు దినుసులన్నీ కూడా. అప్పుడు 4 పచ్చిమిర్చి చీలిక చేసి వేసుకున్నాను. కాస్త కరివేపాకు అనేది ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక 1/2 నిమిషం వేగాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నేను సన్నగా తరుక్కున్నానండి, పొడవుగా తరుక్కున్నాను. ఈ దొండకాయ ఫ్రైకి దొండకాయని కూడా పొడవుగానే తరుక్కుంటాం కాబట్టి ఈ ఉల్లిపాయలు కూడా పొడవుగా సన్నగా స్లైసెస్ కట్ చేసుకోండి. అవన్నీ కూడా చేత్తో ఒకసారి ఇలా నలిపినట్లయితే విడివిడిగా ఉంటాయి, అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి. ఆ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక టిప్ ఇది. ఇదంతా కూడా ఒక 2 మినిట్స్ మనకి మగ్గాలి. ఇప్పుడు దొండకాయలు చూసారా, నేను 2 ముక్కలు పొడవుగా కట్ చేసుకొని నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి ఇలాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. ఒకటేసారి ఎప్పుడు కూడా సాల్ట్ అనేది ఎక్కువ వేసేసుకోకూడదండి, అవసరం పడితే మళ్ళీ ఆఖరిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5 నుంచి 7 నిమిషాల తర్వాత ఇలా మనకు చక్కగా మగ్గిపోతుందండి. ఇలా అన్నప్పుడు మనకి ఆ దొండకాయ అనేది కట్ అవ్వాలి, అప్పుడు చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా కారం వేసుకోవాలి. ఇది కమ్మగా ఉండాలండి, ఎక్కువ ఫ్రై అనేది తినేటట్టు ఉండాలన్నమాట. దానికోసం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకున్నాము, 1 టీ స్పూను ధనియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఆల్రెడీ దొండకాయ అనేది మగ్గిపోయిందండి. ఇప్పుడు ఆఖరిన 1 స్పూను శనగపిండిని ఇలాగా స్టైనర్లో వేసుకొని స్ప్రింకిల్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది దొండకాయకి. మూత పెట్టద్దండి, ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత జస్ట్ ఫ్లిప్ చేయండి, కలిపేసేది. జస్ట్ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కలపండి జెంటిల్గా. ముక్కలన్నీ కూడా ఈ శనగపిండితో కోట్ అవ్వాలి. సో మూత పెట్టకుండా ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ టైం పడుతుంది మనకి. దొండకాయలు డైజెషన్కి చాలా మంచిదండి. ఇంకొకటి ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచే గుణం ఉంటుంది. సో అప్పుడప్పుడు డైట్లో ఈ దొండకాయని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది. ఇప్పుడు నేను ఆఖరిన పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి, ముందే వేసుకోవద్దు, ఎక్కువ డీప్ ఫ్రై అయిపోతుంది, అలా బాగోదు. ఆఖరిన ఇలాగా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసుకొని అప్పుడు వేసుకోండి, అప్పుడు బాగుంటుంది రుచిగా. ఇప్పుడు 2 మినిట్స్ ఉంచుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాము. చూసారా, తక్కువ ఆయిల్తో మనం డీప్ ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవచ్చండి. ఇంకోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లో కూడా చేస్తూ ఉంటారు కదా, సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. కానీ ఎక్కువగా మనం ఆయిల్ వాడలేదు, డీప్ ఫ్రై మాత్రం చేయలేదు. ఇది పప్పుచారు కాంబినేషన్తో కానీ రసం కాంబినేషన్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని ట్రై చేయండి.
ఈ రెసిపీ గనక మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేను వేడి వేడి అన్నం అలాగే ఈ ఫ్రై కాంబినేషన్‌తో నేను ట్రై చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి రెసిపీని మీరు ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.